ఇప్పుడు ఏ వయసులో ఎక్కడ ఉండారో, ఎవరెవరు ఉండారో భగవంతుడిని కూడా తెలుసుకోవటమే అద్భుతమైన ఆత్మసత్యాన్ని నేను ముందుకు చెప్పడం బెదర్ చెప్పేవాడు. ప్రపంచం, సంసారం, దేహం ఒకటి, ఆత్మ భగవంతుడు ఒకటి. ఎలాంటి ఇది, భగవంతుడు ఒక చెక్క పడవ అనుకోండి, ఈ మూడు కలిపితే ఒక ఉప్పు పడవ. ఉప్పు తెలుసుగా, సాల్ట్ బోట్ అంటే ట్రావెల్ వాటర్లో రావాలనుకోండి, ఒక గోదావరి దాటాలనుకోండి, మనం చెక్క పడవ, ఉప్పు పడవ, రెండు పడవలు ఉంటాయి ఈ పక్కన. నువ్వు ఏ పడవ ఎక్కుతున్నావు? చెక్క పడవలు ఏవి ఉండవు. ఉప్పు పడవలో డాన్సులు ఉంటాయి, పొగ్గులు ఉంటాయి, పొగడుతులు ఉంటాయి, నగలు ఉంటాయి, చీరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. చెక్క పడవలో ఏమి ఉండవు, ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎందుకు ఈ పడవలోకి రాలేకపోతున్నాం మనం అంటే, భగవంతుడు మార్గంలో రాలేకపోతున్నామంటే, భగవంతుడు ఉండే మార్గం ఏంటంటే సాక్షిభూతంగా ఎమిటీగా ఉంటుంది. మనం ఏంటంటే మన ప్రతి క్షణం మన కళ్ళు ఆబ్జెక్ట్ కోసం ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఉండాలి. నేను మాట్లాడితే ఏంటి, రావాలి, థ్యాంక్స్ అంటే ఎందుకు రావాలి నేను అంటే, ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఏది చేయలేము. అంటే ఏదన్నా ఎందుకు రావాలి నేను అంటే ప్రతిదీ కూడా అట్లాగా. ఈ రెండు పడవలు చూస్తానికి సౌందర్యంగా ఉన్న ఉప్పు పడవ, ఏమి లేకుండా చెక్క పడవ రెండు ఉన్నప్పుడు డేరు వేసి దీనిలో ఎక్కిన వాడు దాడతాడు ఎవరు? ఈ ప్రపంచ మోహాలకి ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉప్పు పడవ ఎక్కితే మధ్యలో కరిగిపోయి మునిగిపోతాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎక్కినా కానీ చెక్క పడవ పక్కనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనందరూ తెలిసి తెలియక ఉప్పు పడవ ఎక్కాం, సంసారము, ప్రపంచం, సమాజం పడవ ఎక్కాం. మళ్ళీ ఎక్కడైనా చెక్క పడవలో ఎతకాలి. ఇప్పుడు ఎతికి దీనిలోకి అక్కడ పనులు చేస్తూ ఉండగానే దీనిలో కాలు పెట్టాలి. ఇది నిరంతరమైన మనం ట్రావెల్ తీసుకెళ్లే ఆత్మ పడవ. ఇది నా ఆత్మ బిందులారా, అర్థమైందా? మాట్లాడు.